కాదమ్మా, ఒక 20 ఏళ్ళు కలిసున్న సెకండ్ వైఫ్ అనుకుందాం నువ్వు. నిన్ను పిల్లల్ని వదిలేసి అన్ని బాధ్యతలు చూసుకున్నా కూడా మళ్ళీ కొత్తగా ఇంకొక ఆవిడ పట్టుకొని లేచిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. అలాంటి వ్యక్తి కోసం నువ్వెందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, లేదు ఎంత మేడం, నాకు బాధపడుతున్నావు? ఆయన కావాలి మేడం. చాలా మంచోడు మేడం, నాకు ఏ రోజు ద్రోహం చేయలేదు. ఎంత మంచోడు అంటే అసలుకి నాకు కన్నెము నీళ్ళు కూడా రానివ్వలే మేడం. ఇప్పుడు వస్తున్నాయి అవే కదమ్మా. ఇప్పుడు వస్తున్నాయి ఏంటి? కన్నీళ్ళగా? కన్నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా వస్తున్నాయా? లేదు కదా, కన్నీళ్ళేగా. ద్రోహం ఏంటి? అది ద్రోహం కాదా? నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో లేచిపోవడం ద్రోహం కాదా? నీ మంచితనంతో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, నీ పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు. అది నీకు ద్రోహం చేసినట్టే లెక్క. ఆయన అర్థమవుతుందా? కన్నీళ్ళు రానివ్వకపోవడం ఏంటి? అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏడుస్తున్నట్టే లెక్క నువ్వు. ఓకే, చెప్పు నాన్న. అని వెళ్ళిపోయాను మేడం. ఇంకా కర్నూలుకి వెళ్ళాం మేడం. వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అందరం కలిసాం మేడం. మా అమ్మాయి రాలేదు, మా అమ్మాయి పలానా చోట పని చేస్తుంది, మా అమ్మాయి తిరిగిపోద్ది, దాన్ని వదిలేసుకున్నాం ఎప్పుడో వాళ్ళ ఆళ్ళని చేతులు వదిలేశారు అని అన్నారు మేడం. అంటే వాళ్ళ వదిన వచ్చింది, వదిన వచ్చి మా అమ్మాయి చిన్న అమ్మాయే, మా అమ్మాయిని ఏదో మోసం చేసిండు మీ ఆయనే, అది ఇదని ఆమె మాట్లాడుతుంది. సరే అమ్మ ఇది అంత వద్దు, ఎందుకు, నా భర్త నాకు కావాలి, మీ కాడికి వస్తేనే నాకు చెప్పండి, మా కాడికి వచ్చి మీకు చెప్తామని ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చేసినాం మేడం. వచ్చేసినాక ఇక ఆయనే ఫోన్ చేసిండు మేడం. వచ్చేసినాక ఒక వారం, ఒక 10 రోజులు ఎంక్వైరీలు చేస్తున్నారని అతనికి తెలిసింది కూడా. ఓకే, ఫోన్ చేసి ఇట్లా వెళ్ళావంటే ఏ చేసావంటే, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు అట్లా తిరుగుతున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లో ఉన్నాను, వస్తాను అని అంటున్నాడు. మరి రాయ్యారా, మరి నీకు ఏమని నేను చేస్తున్నాను, ఎంతగానో ఏడిపిస్తున్నావు నువ్వు అంటే నేను పడిచి వస్తున్నాను కదా. ఇంకోటి మేడం, మా అక్క సొంత అక్కను కూడా మేడం, మా అక్కను కూడా మోసం చేశాడు మేడం వీడు. కానీ మా వాళ్ళందరిని కూడా నమ్మ కూడా మంచోడని చెప్పి మా అక్కను కొట్టాను మేడం. మా అక్కను కొట్టి మా మీద 70,000 రూపాయలు పంచాయతీ వేస్తే ₹1 కట్టను. నా మొగుడు తప్పులేదు, ఆడదాన్ని కూడా తప్పే ఉంటుందని చెప్పి మా ఆయన వెనకేసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు మేడం. అక్కను కూడా మోసం చేశాడు మేడం. అంటే ఏ రకంగా అమ్మ? ఫిజికల్ గా ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నాడు మేడం. మా అక్కగా డబ్బులు తీసుకోవటం, మా అక్క అది ఇది కొనియటం, నేను హాస్టల్లో పనికి పోయేదాన్ని, అలా చేశాడు మేడం. సరే అని ఇక ఉన్నా మేడం. ఇక నా భర్త నాకు కావాలని చెప్పి నేను అక్కడ పోరాడుతూనే ఉన్నాను మేడం. కావాలని అంటూనే ఉన్నా. వచ్చాక ఫోన్ చేసిండు మేడం. 10 రోజులకు ఫోన్ చేసి, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు, హెల్త్ బాగాలే కదా, అది మన హెల్త్ బాగాలేని సంగతి తెలుసు, నాకంటూ ఎవరు లేరు, పిల్లలు ఉన్నారు మేడం, పెద్దవాళ్ళే, వాళ్ళు నన్ను ఇప్పుడు పోయినా కూడా బంగారులో చదువుకుంటారు కాదంటలే. కానీ ఇప్పుడు నాకు పెద్ద కొడుకు, మా చిన్న కొడుకు చాలా మంచివాళ్ళు మేడం. వాళ్ళ కాడికి వెళ్తేనేమో పిల్లలు కొట్టుకుంటారు కోడళ్ళు. నేను అడిగినానుకో, అడిగితేనేమో నీవే అవుతుంది అది అని మా కోడళ్ళు అంటారు. అని నేను వాళ్ళ కాడికి కూడా బాటం మానేసిన మేడం. నా భర్త నాకు కావాలని పోరాడుతూ ఉన్నా మేడం. రామ్మ అంటే వస్తాను కానీ మళ్ళీ పంచాలు గించాలు పెట్టొద్దు, నన్ను కొట్టొద్దు, చేయొద్దు అంటే నేను ఏదో పొరపాట్లు ఏదో కోపం మీద 2 దెబ్బలు కొట్టానయ్యా. నేను ఈ రోజు నేను ఒక మాట అన్నానా, ఆ రోజు కొట్టాను మేడం. నాకు చెప్పినప్పుడు వీడియో నా ఎవరు నా పేరు అన్నప్పుడు కొట్టాను మేడం. అన్నాక తర్వాత వస్తాను, ఎవరు కొట్టేయొద్దు, చేయొద్దు, పంచలు పెట్టొద్దు, నేను ఏం చేయనయ్యా, నీ మీద ఒట్టు రాయ్యా అంటే వస్తానని వచ్చాడు మేడం. తెల్లగట్ల 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసాడు, తెల్లగట్ల 4 గంటలకు వచ్చేసాడు. వచ్చి మా మనవరాలకు ఒక 4-5 ఫ్రాకులు వేయి కొనుక్కొచ్చాడు. 30,000 పట్టుకెళ్ళిపోయాడు. ₹1 కూడా తేలేదు, 5,000 పట్టుకొచ్చాడు. నేను డబ్బులు కూడా అడగలేదు మేడం. ఫ్రాకులు తెచ్చాడు, అయిపోయింది. మళ్ళీ ఉన్నాడు మేడం. లేదు మేడం, రాలే మేడం. నేను 30,000 తీసుకున్నా, ఆయన 30,000 తీసుకున్నాడు. ఇంకా మా మరిది కాడే ఉండిపోయింది. వచ్చాడు మేడం. వచ్చినప్పుడు నేను ఇంకేం మాట్లాడలే, ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటాడు, మా పెద్ద అబ్బాయి అన్నాడు కదా, ఇంకెందుకు ఖాళీగా ఉంటున్నావు బాబాయ్, నా ఆటో ఉందిగా, నా ఆటో తోలుకో బాబాయ్, మంచిగా ఉండండి ఇప్పటికైనా, ఎందుకు అమ్మను బాధ పెడతావు, నేను నమ్మింది కదా బాబాయ్, మమ్మల్ని చిన్నపిల్లలు వదిలేసి వచ్చాడా లేకపోతే తెలియదు మేడం ఆ సంగతి నాకు. అసలు ట్రాఫిక్ అడగలే మేడం, డబ్బులు కూడా అడగలే మేడం. సరే అని ఆటో తోలుకోయాను. సరే తోలుకుంటా అన్నాడు. ఒక 4 రోజులు ఇంట్లోనే ఉంటే నేను బయటకు వెళ్ళను, నా మొఖం నాకు బయట చెబుద్ది కదా అన్నాడు. సరే ఉండమని చెప్పిన మేడం. ఉన్నాడు, మంచిగా చేశాడు మేడం. మళ్ళీ ఏమైందో చెప్పాలి కూడా, మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంట్లో 15,000 డబ్బులు ఉంటే పట్టుకుని వెళ్ళిపోయాడు. డబ్బులు మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. ఒకసారి ఆటో తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంజాయ్ చేశాడు. అక్కడ డబ్బులు అయిపోయినాయి, నువ్వు ఫోన్ చేసావేమో అన్నట్టు ప్రేమతో వచ్చినట్టు. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా రెండోసారి వచ్చి? 4 రోజులు ఉన్నాడు మేడం. 4 రోజులు ఉండి మళ్ళీ 17,000 పట్టుకొని వెళ్ళిపోయాడు. 17,000 పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయి ఫోన్ చేసి, ఇగో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు నా గురించి ఎతకొద్దు, చేయొద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, నేను బొంబాయి వెళ్తున్నాను, దుబాయ్ వెళ్తున్నాను, బొంబాయి అన్నాడు మేడం. అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకొని నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాను, సో అక్కడ సెటిల్ అయిపోదాం, నువ్వు ఎక్కడ తిరగకు, నా మీద నమ్మకం ఉంటేనే ఉండు, లేకపోతే అక్కడెక్కడ తిరిగి వేస్ట్ ఖర్చు పెట్టుకో అన్నాడు మేడం. సరే నేను ఆయన మీద నమ్మకంతో సైలెంట్గా ఉన్నా మేడం. ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేడం.
నువ్వు ఎలా ఉన్నా రోజు చేస్తున్నాడు ఫోన్ మాట్లాడుతున్నా. కానీ ఒకరోజు నెల 15 రోజులు ఫోన్ చేసి ఏమని చెప్తున్నాడు మేడం, నేను హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాను, ఇదిగో వీడియో కాల్ చేసి చూడు పేషెంట్ గట్రా అంతా చూపించాడు మేడం. నేను నమ్మాను మేడం. ఇక 15 రోజులు అయితే ఇంకో 15 రోజులు అయితే శాలరీ తీసుకుంటా, 2 నెలలు శాలరీ తీసుకొని వస్తాను, 30,000 రూపాయలు డబ్బులు వస్తాయి, నాకు డబ్బులు తీసుకుని వస్తాను అన్నాడు మేడం. సరే అయ్యా రాయాను. ఇక శాలరీ 2 నెలలు పూర్తయిపోయింది మేడం. శాలరీ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా వీడియో చూపించాడు మేడం, వీడియో కాల్ చేసి ఇక డబ్బులు తీసుకుంటున్నాను, ఇక రైల్వే స్టేషన్కి వస్తుంది, ఇక ట్రైన్ ఎక్కుతున్నానని మొత్తం వీడియో కాల్ చూపించాడు మేడం. చూపించాడు. కరెక్ట్ 9 గంటలు ట్రైన్ ఎక్కుతుందని చెప్పాడు మేడం. 9 గంటలు ట్రైన్ ఎక్కాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. పెట్టేసి మా అక్క పెద్దక్క నేను ఇంకా వస్తారు చూస్తూ ఉన్నాం. కుక్క ఉంది నైట్గా కలిస్తే కుక్క కలుస్తుంది, ఇద్దరు నిద్రపోకుండా చూస్తూ ఉన్నాం మేడం. ఇక రాలే మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఫోన్ ఆన్ కావట్లేదు. ఇక ఆ ఫోన్ మా అక్క ఇంటి దగ్గర ఒక పోలీస్ ఆయన ఉంటే ఆ ఫోన్ ఒకసారి కొద్ది లొకేషన్ చూడండి సార్, ఎక్కడ ఉన్నాడో చూడండి సార్ అంటే చూశాడు మేడం. చూసి తిరుపతిలో ఉన్నాడమ్మా అని చెప్పాడు. తిరుపతిలో ఉన్నాడు. అదే తిరుపతికి ఎందుకు వెళ్ళినానంటే ఇక నీకేమో దుబాయో బొంబాయో అని చెప్పినవాడు తిరుపతిలో మళ్ళీ దుకాణం స్టార్ట్ చేశాడు అని మేడం. నిన్ను ఇక సరే సైలెంట్గా ఫోన్ ఇక వాడికి ఏమో నేను ఇష్టం లేదనుకుంటా ఏమో అని మనసు ఇరగొట్టుకొని ఉన్నా మేడం. ఉంది ఇక మా అక్క నేను పప్పలేదు పగంతకు చేసుకుంటా ఉంటే మళ్ళీ వీడియో కాల్ చేశాడు మేడం. వీడియో కాల్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటున్నాడు. నాకమ్మా ఏం మాట్లాడాలి నాకేం అర్థం కాలేదు మేడం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నూనె మొహాన్ని పోసేస్తా దగ్గరుంటే, అసలు నువ్వు మాట్లాడకు, ఎందుకు చేస్తున్నావు, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు, నన్ను బతకనిస్తావా చచ్చిపోమంటావా అని తిట్టాను మేడం. తిడితే ఇక ఏం లేదు, ఇగో నీకు దండం పెడతాను, నువ్వు నాకు కావాలి, నేను మోసం చేయను, నేను పలానా దగ్గర ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు అడ్రస్ మొత్తం తెలుసు, కానీ నేను రాను, నాకు అవసరం లేదు నువ్వు అని అన్నాను మేడం. అంటే అంత స్ట్రాంగ్ గా ఉన్నదాన్ని ఎక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఆయన అటు ఇటు తిరిగి ఎప్పటికప్పుడు నీ వాల్యూ తెలుసుకొని వస్తాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి నాకు ఆయన కావాలని నా భర్త అంటే కొన్ని రోజులు స్ట్రాంగ్ గా ఉన్నావు కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఆయన గుర్తు వస్తున్నాడు మేడం. ఒంటరి జీవితం అన్నది భరించలేకపోతున్నాను మేడం. పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, ఉన్నారు సార్, ఎవరికెవరు అవుతారు సార్, ఎవరు కారు సార్ ఈ రోజులల్లా. మరి ఇతను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినా లేదు సార్, వెళ్ళిపోయిన కొద్దిగా మీకు దయచేసి మీరు ఎలాగైనా చేయండి సార్. నువ్వే చెప్తున్నావు అంతకు ముందు వేరే సంబంధం ఉంది, మీ అక్కతో సంబంధం ఉందంటావు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉందంటావు, వస్తాడు వెళ్ళిపోతాడు, ఆటో తాకట్టు పెడతాడు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తాడు, ఇంకా ఆయనే కావాలంటే ఎట్లా? ఇప్పుడు ఆయనే కావాలంటే ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ అయిపోతావా? ఆ అమ్మాయిని కూడా తెచ్చుకుంటే అట్లా కూడా అయ్యాను సార్. అట్లా కూడా ముగ్గురం కలిసి ఉంటున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా ఒకటే మేడం, నన్ను కొట్టి బయటికి వెళ్ళగొట్టారు మేడం. ఇంకో నీకు దండం పెడతా, నువ్వు నాకు కావాలి, నాకు ఇదేదో మాయో మంత్రం ఏదో చేసింది, నా వల్ల కావట్లేదు, నీ కాడికి వస్తున్నామో అట్లా అవుతుంది, ఆడిపోతే నీకు ఎట్లా అవుతుంది అంటే ఇద్దరు ఎవరినో కొన్ని ఆ అబ్బాయి ఇద్దరిని వదులుకోలేకపోతున్నాడు అని ఇద్దరిని ఎవరినో ఒకరిని డిసైడ్ అవ్వు, ఉన్నమాట చెప్పు, నాకు ఆబద్ధం చెప్తే నీకు తెలుసు, నాకు ఆబద్ధం చెప్తే బీపీ పెరిగిపోద్ది, నా వల్ల కాదయ్యా అని దండం దాన్ని పెడతంటే నీకు దండం పెడతా అబ్బాయి ఒక్కసారి క్షమించు, నేను తిరుపతిలో ఉన్నాను, అడ్రస్ మొత్తం రూమ్ నెంబర్ అంతా చూపించింది మేడం, ఫోన్ లొకేషన్ మొత్తం చూపిస్తే నేను చెప్పిన కూడా. సరే అట్లా అంటే నీకు అడ్రస్ తెలుసా అంటున్నావు కదా, నువ్వు రా, వచ్చి ఏమన్నాడు మేడం, నువ్వు రా తిరుపతికి వచ్చి ఏమరినట్టుగానే నువ్వు ఫోన్ చెయ్యి నాకు, నేను ఎత్తుతాను దాని పక్కన, ఎందుకు ఫోన్ చేసాను అంటాను, అన్నాక ఏంది నువ్వు ఎక్కడనో తెలిసి నేను వస్తున్నాను ఇప్పుడు అని చెప్పు, నేను రమ్మని నేను అంటాను, వచ్చినాక మా వాళ్ళందరూ వస్తామని చెప్పు అన్నాడు మేడం. సరే అని నేను ఫోన్ చేసిన మేడం, బయలుదేరుతున్నాను, ఒక్కదనే వెళ్తున్నారు, మా అక్క వాళ్ళు కూడా ఎవరు చెప్పకుండా ఒక్కదనే బయలుదేరిన మేడం. వెళ్ళాను కరెక్ట్గా 1 గంట బస్సు ఎక్కాను మేడం. అక్కడికి వెళ్ళటానికి 3 అయింది మేడం, తెల్లగట్ల 3 అయింది. దిగినాక ఫోన్ చేశా, నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా నీ రూమ్ కాడిగా, నేను ఫోన్ చేసిన, వద్దు నేనే వస్తా, మీరు ఎక్కడున్నారు అంటే బస్ స్టాండ్ కాడ అని చెప్పిన మేడం. నేనే వస్తానని చెప్పి వచ్చాడు మేడం, ఆటో ఎక్కువ వచ్చాడు, వచ్చి నన్ను తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్తే మధ్యలో ఏం చెప్తున్నా మేడం, నువ్వు వెళ్ళటం దాన్ని కొట్టు, దాన్ని కొట్టి నన్ను తీసుకెళ్ళిపో దాని కాడి నుంచి, నేను దాని దగ్గర ఉన్నాను, అది నాకు ఏదో చేసింది అని అన్నాడు మేడం. అని సరే అట్లనే చేసిన మేడం. వెళ్ళాను అంతే చిన్నగా, అంత నాకు అది కూడా సాటి ఆడదాన్ని, నేను అసలు నేను కొడితే మహం జగదు మేడం, అలా కొట్టిన అంత కోపం వచ్చింది. కానీ సాటి ఆడదాన్ని 2 దెబ్బలు కొట్టిన, పిల్లలు ఏడుస్తున్నారు అని 2 దెబ్బలు కొట్టి ఆయన ఉండను తను తీసుకెళ్ళిపోని చెప్పాడు. కానీ అమ్మ అక్కడ మేము డబ్బులు చాలా మరికి అప్పిచ్చాము, వాళ్ళు మా ఆయన వస్తూనే ఇస్తున్నా అంటున్నారు, నాకు వీడు వద్దు, నాకు అవసరం లేదు, ఆ డబ్బులన్నీ వసూలు చేసుకున్నాక వీడిని ఎక్కడికన్నా పోని, నాకు అవసరం లేదమ్మా, 2-3 రోజులు పంపించేస్తాను అని చెప్పేసి నేను ఆయన తీసుకుని వచ్చిన మేడం. వచ్చేసినాక ఇక అదేం చేసింది, సామాన్లన్నీ కట్టుకొని అక్కడ ఉన్నాయని అక్కడ కొద్దిగా అమ్మేసిందంట. అమ్మేసి వెళ్ళిపోయిందని నాకేం తెలియదు మేడం, వీడు చెప్పటం అని మా ఆయన తీసుకుని వచ్చేసిన మేడం. మా ఆయన తీసుకుని వచ్చేసి డైరెక్ట్ మా అక్క కాడికి వచ్చిన, మా అక్క కాడికి వచ్చి ఒక్క క్షణం కూడా నన్ను ఉంచలే మేడం, నన్ను ఒక్క క్షణం కూడా ఉంచుకుంటే పోదాం, మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం,
మనం హైదరాబాద్కి వెళ్ళిపోయి మన బతుకు మనకి ఎవరొద్దు పిల్లలొద్దు ఎవరొద్దు అందరితో ఒక లైఫ్ అయింది కదా అని నన్ను హడావుడికి అసలు బట్టలు కూడా తెచ్చుకోలేదు మేడం. హడావుడికి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చేసాడు మేడం. ఇక్కడ భద్రాచలం నుంచా? వరంగల్ మా అక్క వాళ్ళ కాడి నుంచి సార్, అక్కడ దగ్గర వరంగల్ నుంచి మేడం. తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసి తెల్లారిపోయింది. 2 రోజులు డ్యూటీ లేదని ఆఫీస్లో ఉన్నాం మేడం. 3 రోజులు డ్యూటీ దొరికింది మేడం. డ్యూటీలో ఎక్కాము. ఎక్కినాక 20 రోజులు పని చేసాము మేడం ఇద్దరం కలిసి. అసలు హైదరాబాద్ నాకు తెలియదు మేడం. మా 20 రోజులు పని చేసినాక మా మేడం అసలు బయటికి వెళ్ళే పర్మిషన్ కూడా లేదు ఆఫీస్లో నుంచి. పెరుగు పెడదామని చెప్పింది మేడం. ఓకే, పెరుగు పెడదామని చెప్తే ఆ పెరుగు పెట్టుకుని బయటికి వెళ్ళాడు మేడం. కథం బయటికి వెళ్ళిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది. మేడం వెళ్ళిపోయాడు మేడం. ఎందుకు పంపించారు మేడం బయటకంటే ఉండు సార్ అది ఎందుకు వెళ్తాడు వెళ్ళలే అని మా మేడం అంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నాకు డౌట్ అయిపోయింది. వెళ్ళిపోయాడు మేడం లేడు మేడం అని అనగా మా సారు చేస్తే ఫోన్ రింగ్ అయిందంటే ఎత్తాడంట. అదేంటి సురేష్ ఎక్కడికి వెళ్ళావు మేడం పెరుగుతామంటే వెళ్ళామంటే మరి టైం ఇక్కడ అవుతుంది అన్నం పెట్టాలి పేషెంట్లు కానీ అంటే లేదు సార్ నేను దారిలో ఉన్నా వస్తున్నా సార్ అని చెప్పినాడు మేడం. చెప్పినాక ఇంకా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు.